హాయ్ అండి. బాగున్నారా? ఈరోజైతే ఒక స్వీట్ ఐటెమ్ చెప్తాను. ఇది కొత్త వంట. కొత్తగా పరిచయం చేసే వంట ఏమీ కాదండి. చాలామందికి తెలిసే ఉంటుంది. ఇది ఒక పాతకాలం నాటి వంట అండి. అంటే నానమ్మలు, తాతమ్మలు అలాంటి టైంలో వంట అనమాట. దీన్ని అయితే పిట్టు అని పిలుస్తారు. పిట్టు అనేది పొడి బియ్యం పిండితో చేస్తారండి. కొంచెం పొడి పొడిగా ఉంటుంది. అలా కాకుండా ఇలా హల్వాలా ట్రై చేద్దాం అని చెప్పి నేను చేశాను. సక్సెస్ అయ్యిందండి. టేస్ట్ కూడా సక్సెస్ అయిపోయిందండి. అది మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియో పెట్టాను. ముందుగా ఒక 4, 5 గంటల ముందు నానబెట్టుకున్నానండి ఈ బియ్యం. అంటే తడి బియ్యం అనమాట. దీన్ని కొన్ని వాటర్ యాడ్ చేసి ఇలా ఫైన్‌గా గ్రైండ్ చేసేసాను. ఒక మందపాటి మూకుడులో చేస్తున్నానండి. మూకుడు వేడైన తర్వాత ఒక 2 స్పూన్లు అలా ఉంటుంది నెయ్యి వేశాను. అది వేడికి కరిగిన తర్వాత ఒక గుప్పెడు జీడిపప్పులు వేశానండి. అవి కొంచెం తెలుసు కదా మనం సేమియా అండ్ హల్వాలోకి ఎలా వేపుకుంటామో అలా వేపేసి పక్కకు తీసేసుకున్నానండి. ఇంకొక 2 స్పూన్ల ఎక్స్ట్రా నెయ్యిని వేశానండి. వేపుకున్న జీడిపప్పు కలర్ ఇలా ఉన్నాయండి. నెయ్యి బాగా హీట్ అయిన తర్వాత మిక్సీ పట్టుకున్నాం కదండి బియ్యాన్ని, అవి వేసేసాను. వెంటనే బెల్లాన్ని వేసేయండి. ఒక కప్పు మనకి బియ్యంది పేస్ట్ పడతాం కదండి, అదొక కప్పు అయితే మనం స్వీట్ ఎక్కువైతే 2 కప్పులు వేసుకోవచ్చు. సమానంగా అయితే 1.5 వేసుకోవచ్చు. బ్యాలెన్స్డ్గా అంటే 1.5కి తగ్గించుకోవచ్చు అనమాట. మిక్సీ పట్టిన అదే గిన్నెలో కొన్ని వాటర్ వేసి తూర్పి ఇందులో వేసేయాలండి. స్వీట్ని బ్యాలెన్స్ చేయడానికి చిటికెడు ఉప్పు, దాంతోపాటు స్వీట్ ఎక్కడైనా మనకి సరిపోలేదు అనుకుంటే ఈ స్టేజ్లోనే యాడ్ చేసేసుకోవాలి. యాలకుల పౌడర్ కూడా వేశాను. దాన్ని తిప్పుతూనే ఉన్నాను చూసారండి. ఎందుకు అంటే ఎక్కడ గెడ్డ కట్టకూడదు అని. ఇది మనం ఎంత తిప్పినా, ఎంత చేసినా గెడ్డ కట్టకపోవచ్చు, కానీ అడుగు మాత్రం అంటకుండా ఉండదండి. అయినా అడుగు పడితే మాత్రం ఈ స్వీట్ కన్నా ఎక్కువ అడుగు పట్టేస్తుంది ఉంటుంది కదండి, లైట్‌గా మాడనట్టుగా. దాని టేస్ట్ మాత్రం ఇంకా డబుల్ అయిపోతుందండి. చెప్పాను కదండి అడుగు పట్టేస్తుందని. ఇప్పుడు ఫైనల్లీ డ్రై ఫ్రూట్స్ వేసుకుని కావాలంటే ఇంకొంచెం నెయ్యి యాడ్ చేసుకోవచ్చండి. చెప్పాను కదా ఇది పాతకాలం వంట అని. దీన్ని ఎక్కువగా ఏ టైంకి తీసుకుంటారంటే మెచ్యూర్ అయిన అమ్మాయిలు కొంచెం వీక్ అయిపోతారు. దాంతోపాటు వాళ్ళ బాడీలో ఉన్న ఇమ్యూనిటీ పవర్ కూడా తగ్గిపోతుంది. సో అలాంటి టైంలో దీన్ని ఎక్కువగా చేసిస్తూ ఉంటారండి. బాడీకి కొంచెం బలం వస్తుంది, ఒళ్ళు కొంచెం గట్టి పడుతుంది అనే నమ్మకంతో పెడుతూ ఉంటారనమాట. కాకపోతే కొంచెం పొడి పొడిగా పెడతారు. నేనేమో ఇలా హల్వా స్టైల్లో చేశాను అనమాట. మొత్తానికైతే స్వీట్ మాత్రం అదిరిపోయిందండి. ట్రై చేయండి. హెల్త్ వైజ్గా కూడా బెస్ట్ కదా, అండ్ చాలా క్విక్గా అయిపోతుందండి. మనం ఇంట్లో పూజ అలా పెట్టుకున్నప్పుడు ప్రసాదం అంటే చాలా టైం పడేస్తుంది అంటాం కదా, అలా ఏం లేదండి, చాలా సింపుల్గా కూడా అయిపోతుంది. వీడియో చూసారు కదండి. వీడియోలో నేను చేసిన ఈ పిట్టు అనే స్వీట్ ఎలా ఉందో కామెంట్ చేయండి. దాంతోపాటు వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ కూడా చేయండి. ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ కూడా చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.